హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? ఆదివారం కదా, సరదాగా కథ చెప్పుకుందామా? అందరికీ ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు. అసలు దీపావళి పండుగ ఎందుకు చేసుకుంటారో తెలుసా? శ్రీకృష్ణుల వారు సత్యభామ సమేతంగా తన కుమారుడైన నరకాసురుణ్ణి ఎందుకు చంపాడో తెలుసా? సరే, ఈ స్టోరీ విందాం. అనగనగనగా హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు. ఇతడికి చాలా పవర్స్ ఉండేవి. ఆ పవర్స్ తోటే విష్ణుమూర్తి అంటే భయం లేదు, దేవతలంటే భయం లేదు. రాక్షసుడే కదా, రాక్షసుడిలాగా ప్రవర్తించేవాడు. సో అతని మ్యాజిక్స్ అన్నీ యూజ్ చేసి భూదేవిని అపహరించాడు. అదే అండి, కిడ్నాప్ చేశాడు. ఆమెను తీసుకెళ్ళి పాల సముద్రంలో దాచిపెట్టేశాడంట. పాపం భూదేవి ఏం చేసింది? విష్ణుమూర్తిని వేడుకుంది, స్వామి విష్ణుమూర్తి నన్ను కాపాడవా అని. అనేసరికి విష్ణుమూర్తి ఈ వరాహ అవతారంలో వచ్చి హిరణ్యాక్షుడితోటి 1000 సంవత్సరాలు యుద్ధం చేసి భూదేవిని కాపాడేశారు. అలా భూదేవిని కాపాడిన తర్వాత వీళ్ళిద్దరికీ కలిగిన సంతానమే నరకుడు. ఈ నరకుడిని చక్కగా చూసుకోమని, చక్కగా పెంచమని భూదేవి మన జనక మహారాజుకి ఇచ్చింది. అలాగే జనక మహారాజు కూడా ఇతన్ని అన్ని విద్యల్లో ఆరితేరేలాగా పెంచి పోషించి చాలా జాగ్రత్తగా చూసుకున్నారంటండి. అలా పెరిగి పెద్దవాడైన నరకుడు ప్రత్యోజిషాపురం అనే నగరాన్ని పాలిస్తూ అందరితో మంచిగా ఉంటూ చాలా మంచి పేరు తెచ్చుకున్నాడంట. కాకపోతే మన నరకుడికి పక్క ఊరు రాజైన బాణాసురుడితో స్నేహం ఏర్పడింది. వాడితో స్నేహం ఏర్పడిందే కాక అతనిలాగే చెడ్డ బుద్ధులు కూడా వచ్చేసాయి. పూర్తిగా ప్రత్యోజిషాపురాన్ని వదిలేసి బాణాసురుడి దగ్గరే ఉండిపోతున్నాడు. అతని పేరు కూడా నరకుడు నుంచి నరకాసురుడు అయిపోయింది. మొత్తం అసురుడిలోగా మారిపోయాడంట. కాకపోతే ఒక చిన్న భయం పట్టుకుంది, నేను కూడా ఎప్పటికైనా చనిపోతాను కదా అని. సో ఇతనేం చేస్తాడు? బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తాడు. కొన్ని సంవత్సరాల పాటు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేయగా బ్రహ్మదేవులు ఏం వరం కావాలి అని కోరుకోమన్నారంట. అప్పుడు మన నరకుడు, నాకు ఎవ్వరి వల్ల కూడా చావు రాకూడదు, నేను ఎవరి వల్ల కూడా చావకూడదు అంటే బ్రహ్మదేవులు అన్నారు, అలా కుదరదు, మనిషికి మరణం తథ్యం, ఇంకేమైనా వరం కోరుకో అని అంటే అప్పుడు నరకాసురుడు ఆలోచించి నా జన్మదాతలే నా చావుకు కారణం కావాలి అని కోరుకుంటాడు. సరే అని బ్రహ్మదేవుల వారు వెళ్ళిపోయారంట. ఇక చూడండి, నరకాసురుడి ఆగడాలకి హద్దే లేదు. ఇంద్రలోకం వెళ్ళాడంట, ఇంద్రుల వారికి అజేంద్రాలను తీసుకొచ్చేసాడంట. కుబేరుడి దగ్గర కచ్చపం అనే నిధిని, వరుణుడి దగ్గర ఒక దివ్యమైన గొడుగుని, అన్నిటికంటే ముఖ్యంగా మన అదితిమాత, దేవతలకి తల్లి అయినటువంటి అదితిమాత కుండలములను కూడా తీసుకొచ్చేశాడంట. ప్రతి ఒక్క రాజ్యంలోకి వెళ్ళడం, అక్కడ ఉన్న కన్నెపిల్లలని తీసుకొని వచ్చి తన కోటలో దాచిపెట్టడం. అలా 16,001 మంది కన్నెపిల్లలని తీసుకొచ్చి తన కోటలో బంధించాడంట. ఇతని ఆకృత్యాలను చూసి మన శ్రీకృష్ణుల వారికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఇతని ఆగడాలకి హద్దు చెప్పాల్సిందే అని చెప్పేసి తాను యుద్ధం కోసం బయలుదేరుతూ ఉంటే సత్యభామ నేను వస్తాను స్వామి అని శ్రీకృష్ణుల వారి వెంట వచ్చిందంట. సత్యభామ ఈ రాక్షసుడు చేసే ఆగడాలను చూసి తాను కూడా స్వయంగా యుద్ధంలోకి దిగారంట. తను బాణాలను తీసి ఎక్కుపెట్టి వేస్తూ ఉంటే శ్రీకృష్ణుల వారే ఆశ్చర్యపోయారంటండి. ఏమిటి, నాతో సరసాలాడుతూ అచ్చికబుచ్చులాడుతూ సరదాగా ఉండే సత్యభామ యుద్ధరంగంలో ఒక అసురుడి మీద ఇంత పెద్ద యుద్ధం చేయడమా అనేసి అలా చూస్తూ ఉండిపోయారంట. ఇలా శ్రీకృష్ణుడు సత్యభామ కలిసి చేస్తున్న యుద్ధంలో ఆ నరకాసురుడి సైన్యం మొత్తం ఓడిపోయారంట. సో మన సత్యభామాదేవి 16,000 మంది రాచకన్యలున్నారు కదా, వాళ్ళందరినీ కూడా ఆ చెర నుండి విడిపించారంట. విడిపించేసరికి ఆ కన్యలు అన్నారంట, స్వామి మేము ఇళ్ళకి వెళ్ళలేము, మాకు చావే శరణం అని అంటే అప్పుడు శ్రీకృష్ణుల వారు నేను ఈ 16,000 మందిని నా భార్యలుగా స్వీకరిస్తాను అని చెప్పి అక్కడికక్కడే అందరితోటి వివాహం చేయించుకున్నారంట. సో అలా శ్రీకృష్ణుల వారికి 16,001 మంది గోపికలు అని అనుకుంటాం కదా, ఆ స్టోరీకి అర్థం ఇది అన్నమాట. ఇంకేముంది, హ్యాపీ దీపావళి అందరికీ. బాంబులు జాగ్రత్తగా కాల్చుకోండి. చిన్నపిల్లలైతే పేరెంట్స్తో పాటు దగ్గరే ఉండి జాగ్రత్తగా కాల్చుకోండి, అర్థమవుతుందా? బీ సేఫ్. అలాగే హలో, కథ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఇంకా నచ్చితే షేర్. ఏవండోయ్, కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్, హ్యాపీ దివాళీ వన్స్ అగైన్ అందరికీ.